నీట్ ఎగ్జామ్ కి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఆదివారం పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నీట్ పై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక టెలిగ్రామ్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నీట్ రీ ఎగ్జామ్ కు లైన్ క్లియర్ అయింది. పరీక్షను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జూన్ 21న జరగబోయే రీ ఎగ్జామ్ యథాతథంగా కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటీవల పరీక్ష నిలిపివేయాలంటూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది. పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలంటూ అభ్యర్థుల తరపు న్యాయవాది కోరగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. విద్యార్థులు వేసిన పిటిషన్లో అత్యవసర పరిస్థితి లేదని ఆయన తేల్చి చెప్పారు. పేపర్ లీకేజ్, అడ్మిట్ కార్డుల డౌన్లోడ్లో సమస్యలు ఉన్నాయన్న పిటిషన్లను ఈ మేరకు సుప్రీంకోర్టు కొట్టివేసింది. టెలిగ్రామ్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని న్యాయస్థానం సమర్థించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాప్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కారియా ఈ మేరకు తీర్పు వెలువరించారు. నిషేధం విధించడం తీవ్రమైన చర్యేమీ కాదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అసమానతలు కనిపించలేదని, కేంద్రం తీసుకున్న చర్య చాలా చిన్నదన్నారు. టెలిగ్రామ్ సేవలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ కు ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. బయోమెట్రిక్ ధృవీకరణ, పరీక్షా కేంద్రాల్లో ప్రవేశం, డ్రెస్ కోడ్, నిషేధిత వస్తువులకు సంబంధించిన 2 ప్రత్యేక నోటిఫికేషన్లను విడుదల చేసింది. ముఖ్యంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ విఫలమైతే ఏం చేయాలి, పరీక్షా కేంద్రానికి ఏమేం తీసుకువెళ్లవచ్చు, ఎలాంటి దుస్తులు ధరించాలి, మతపరమైన దుస్తుల విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలనే అంశాలపై వివరణ ఇచ్చింది. విద్యార్థులు తప్పకుండా ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్లి చూసుకోవాలని తెలిపింది. మరోవైపు పరీక్షా పేపర్లు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లో ఎగ్జామ్ సెంటర్లకు తరలిస్తున్నారు. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో అభ్యర్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఒత్తిడి తట్టుకోలేక కోయంబత్తూరులో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఇక ఇండోర్లో మరో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇటీవల పరీక్ష రాయిగా మరోసారి ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో అవంతిక మౌర్య మానసిక ఒత్తిడికి గురైంది. దీంతో పై అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. అవంతిక తండ్రి ప్రస్తుతం ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నారు. అవంతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.